అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు తలకాయ కూరని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక కుక్కర్ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్కని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చిని సన్నగా ఉడుగ్గా తరుక్కొని వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చాపర్లో వేసి సన్నగా చాప్ చేశానండి. చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేయండి. అవి కొంచెం చేంజ్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవుతుండగా 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయాలి. సాల్ట్ వేయటం వల్ల టమాటోస్ ఇంకా ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. వాటిని ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపేయండి. అప్పుడు టమాటాలు ఆనియన్స్ ఇంకా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి అంతా కలిపేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేయండి. తలకాయ కూర అండి, 1 కేజీ వరకు ఉంటుంది. దీనికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి 1 అవర్ ముందు. తలకాయ పీసెస్ని కడిగేసి వాటర్ ఏమీ లేకుండా చిల్లుల గిన్నెలో వేసి ఉంచానండి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేద్దాం. ఒకసారి అంతా కలిపిన తర్వాత 3.5 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. మీకు కావాల్సినంత కారం యూజ్ చేయండి. నేనైతే 3.5 టేబుల్ స్పూన్స్ వేసాను. వీటిని ఒకసారి అంతా కలిపేయండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసాను. అది కూడా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు తలకాయ పీసెస్ని వేసాను. ఈ పీసెస్కి మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి అంతా కలిపేయండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మూత పెట్టకూడదండి, మూత పెడితే వాటర్ వచ్చేస్తాయి. మూత పెట్టకుండా ఆయిల్లో ఈ పీసెస్ ఫ్రై అవ్వాలి 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. నేను 1/2 లీటర్ ఉంటాయి. 1/2 లీటర్ వాటర్ పోసాను. ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్కి లిడ్ పెట్టేసి తర్వాత విజిల్ కూడా పెట్టేసి 7 విజిల్స్ రానివ్వాలండి. తలకాయ లేతది అయితే 5 విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇది కొంచెం ముదురుది కాబట్టి 7 విజిల్స్ వరకు నేను రానిచ్చాను. 7 విజిల్స్ తర్వాత కుక్కర్లోంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేయాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.
ధనియాల పొడి వేసిన తర్వాత కర్రీకి కావాల్సిన సాల్ట్ని వేయండి. నేను 2.5 టేబుల్ స్పూన్స్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి మరొక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపేయండి. అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కర్రీలోంచి. అప్పుడు మనకి పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.